రేవంత్ రెడ్డి లక్ష్యం ఏంది? రాష్ట్రంలో ఉన్న 1.5 కోటి మహిళలని కోటీశ్వరరావు చేయాలి. అయిపోయారు, ఎప్పుడు అయిపోయారు. అందరు ఒక్కొక్కళ్ళు ఏం చేసుకున్నారంటే మన బెంచ్ కార్ వేసుకొని తిరుగుతూ ఉన్నారు. మరికొందరు మాల్ ఓపెన్ చేసిర్రు. కొన్ని చోట్ల అయితే ఐటీ కంపెనీలు కూడా నడుపుతూ ఉన్నారు. ఆ ఇచ్చిన 100 కోట్లు ఎట్లా ఖర్చు పెట్టాలో అర్థం కాక ఇప్పటిదాకా గోవాని కూడా వదిలేని మహిళలు కూడా ఉన్నారు. అంటే అంత గొప్ప అభివృద్ధి అయింది మన తెలంగాణ. ఒకసారి మీరు చూడండి. ఇక మన పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడతారు. ఈయన శాఖ మీద ఆయనకు సోయలేదు, కానీ వేరే శాఖ గురించి ఈయన మాట్లాడతారు. మీరే చూడండి. మహిళలను కోటీశ్వరులను చేస్తాం, మహిళా శక్తికి మా ప్రభుత్వం పెద్ద పీడ వేస్తుంది. అవును, అందుకనే కదా మన వెలుగు మాటల్లో మహిళలు డోజర్ దగ్గరకు వచ్చినా కూడా పక్కకు జరిపి మరి ఆ మహిళలు ఏడుస్తూ ఉన్న, బూతులు తిడుతూ ఉన్న, సిగ్గు శరం లేకుండా వీళ్ళు కూర్చి చూసిర్రా? మిమ్మల్ని మించిన మహిళలకు మర్యాద ఇచ్చేటోళ్ళు ఎవరైనా ఉంటారా? మహిళల ద్వారా మిమ్మల్ని మించి మర్యాద తీసుకునేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏం బూతులు భయ్, అన్ని తిట్టి విని తిట్లు విని కూడా బతుకున్నారంటే మీది గుండె కాదు, మామూలు గుండె కాదు అది. హుజురాబాద్ అభివృద్ధి కోసం రూపాయలు 300 కోట్లు. అయితే ఆ హుజురాబాద్ 300 కోట్లు అంటే నాకు తెలిసిగా అక్కడ బీటీ రోడ్ అయితే ఏరు, రోడ్ల బదులు ఓ ఫ్లైఓవర్లు ఇట్లా స్వింగ్ అయితే చూసిర్రా? ఆ ఫ్లైఓవర్లు వేసి పోయేటోళ్ళకు కూడా విదేశీ టూరిస్టులు కూడా వస్తారు ఆడికి. మన భారతదేశం హుజురాబాద్ అనేది ఒక టూరిస్ట్ హబ్గా మారుతూ ఉంది. విదేశీయులు అందరూ వచ్చి ఆ యొక్క స్వింగ్ ఏదైతే ఉంటుందో, ఆ కేబుల్ బ్రిడ్జ్ లాంటిది ఉంటుందో అట్లాంటిది పెట్టి దాని మీద నడుస్తూ ఉంటే ఊగుతూ ఉంటుంది కదా, మంచి జల్సాగా ఫీల్ అవుతారు. ఆ యొక్క టికెట్ ఫీజు వచ్చేసి 10,000 రూపాయలు ఫారినర్స్కి. మరి తెలంగాణ ఖజానా ఇట్లా కూడా నింపబోతున్నారు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫ్యూచర్ డెవలప్మెంట్ అనేది. పశువులకు వ్యాధులు రాకుండా టీకాలు వేయించాలి. అది నీకేం సంబంధం నాకు అర్థం కావట్లేదు. అది నీ శాఖ కాదు కదా. నీ శాఖ ఏంది? రోడ్లు చూసుకోవాలి, రోడ్ల మీద ఎన్ని వాహనాలు పోతున్నాయి చూసుకోవాలి, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏ విధంగా చూసుకోవాలి, గది నువ్వు చూసుకోవాలి. కానీ పశువులకు ఇంజక్షన్లు వేయండి, పెండ పెడితే తీయండి, అక్కడ టాయిలెట్ వేస్తే క్లీన్ చేయండి, ఎందుకు? నేను అందుకనే అన్నా, వెటనరీ చేసుకునేటోళ్ళని తీసుకొచ్చి మంత్రులను చేసిర్రు. గిట్లాంటి కథలోనే మన దాంట్లో అని మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. ఇక ఆరోగ్య శాఖ మంత్రి జడ్చర్ల నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ హాస్పిటల్లో కుక్కలు శవాన్ని తింటా ఉన్నాయి మిత్రులారా. ఘోరం. తింటా ఉంటే దామోదర్ రాజనరసింహ గారు మాట్లాడలే. ఏం చేసిర్రు మీరే చూడండి. ఇప్పుడు లెక్క వచ్చిండు. మరి ఎన్ని రోజులు ఎడ నిద్రపోయిండో సారు, మరి మార్చి రోజు నుంచి లేచి వచ్చిండో, యాడ్ నుంచి లేచి వచ్చిండో చూడండి ఒకసారి. సామాన్యులకు వైద్యం భారం కావద్దు, ఆర్గాన్ ఆపరేషన్కు ఇన్ని లక్షల వసూలు చేస్తారా అంటే నీకు తెలియదా? నీ శాఖలో ఏం జరుగుతుందో నీకు తెలియదా? మొద్దురిద్దరిలో ఉన్నావా? నువ్వు మంత్రివా? లేకుంటే ఏమని చెప్పాలి నిన్ను? నీ శాఖలో ఏం జరుగుతుందో నీకు సోయ లేకుండా ఉందంటే నీకు పదవి ఇచ్చిన అనాలి, నిన్ను అనొద్దు. నీకు ఓట్లేసిన ప్రజలు మహానుభావులు. ఫస్ట్ పేదవారికి తక్కువ ఖర్చుతోనే వైద్యం అందించాలి. ఇప్పుడు తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలంటే ఇప్పుడు వరంగల్లో కేసీఆర్ గారు అతి పెద్ద హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేసిన 24 hours అంతస్తుల బిల్డింగ్, దాన్ని కంప్లీట్ చేయండి. ముందు అలాంటి కంప్లీట్ చేయండి. కేసీఆర్ గారు అన్ని ఎన్నో నియోజకవర్గాలు నిర్మించాడు, వాటిని ముందు బిల్డ్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఎంజిఎం ఉంది వరంగల్లో. ఎంజిఎంలో సరైన వసతులు లేవు. ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే వాళ్ళని చక్కగా చూసుకునే పరికరాలు లేవు. అక్కడ అంత టెక్నాలజీ లేదాడ. దాన్ని సరిగ్గా నియమించండి. అవయవ దానంపై కొత్త నిబంధనలు తీసుకొస్తున్నాం. దాతలు ఇచ్చిన అవయవాలు వృధా కానియొద్దు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ మీకు బాడీని అప్పగిచ్చిర్రు. మీకు బాడీని డొనేట్ చేస్తే మీరేమో కుక్కలకు ఆహారంగా వాడుకున్నారు ఆ డెడ్ బాడీని. నేను ఏమంటున్నా, దామోదర్ రాజనరసింహ ఆరోగ్య శాఖ మంత్రి ఆయన ఈరోజు ఆయన అంటున్నాడుగా, ఇంత డబ్బులు ఎట్లా ఎవరు వేస్తున్నారు, ఏం చేస్తున్నారు అంటే నీ శాఖలో నీకు తెలియకుండా ఉండు, నిన్ను గెలిపించడానికి వాళ్ళు సిగ్గుపడాలి, నువ్వు మంత్రి అయినందుకు నీ వార్త చదువుకునడానికి నాకు సిగ్గుండాలి. గట్లాంటి మంత్రి నువ్వు ఉన్నావు. ఇక ఇంకో మహానుభావుడు వస్తాడు. చూడండి, పొలాలకు నీళ్ళు ఇయ్యమంటే జైలు పంపేది, కాలువ పనులు ఒక్క అడుగు కూడా పడలేదు, రైతుల అరెస్టులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. ఈ ఫైర్లు, ఈ కింద మంట పుట్టించుకునేటోళ్ళు, పెట్రోల్ పోసి తగలబెట్టుకునే ముచ్చట్లు అవద్దు. నీ వల్ల అయ్యేదేందో చెప్పు. నువ్వు కేంద్ర మంత్రివి, జైల్లో పంపిస్తారా అంటే నువ్వు ప్రతిపక్ష నాయకుడివా? నీకు తెలియదా? పోలీసులకు ఫోన్ చేసి చెప్పలేవా? ఆయనేమో కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ఆయన కొత్త ట్యాపింగ్ ఓపెన్ చేశాడు. దానికి పెద్ద ఒకటే, మన కేంద్ర మంత్రి తీసుకొచ్చిండ్రపై కాళేశ్వరం నల్లాలు ధరధర పోతా ఉన్నాయి గల్లీలా, మొత్తం సైపాన్లు తీసుకొని నీళ్లు తీసుకోబోడన్నట్టుగా ఆయన ప్రచారం చేసుకుంటారు. మీరేమో అధికారం ఉండి కూడా కాలువ నీళ్ళు ఎందుకు ఇడతలేని మీరు అడుగుతారు. నీళ్ళు ఇడురాబాయ్, నీళ్ళు లేవని డిమాండ్ చేయాలి. నేను అందుకని అన్నా, ఈ కాలువ క్లీన్ చేసుకునేటోళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మంత్రిని చేసిర్రు. ఏమో మన వ్యవస్థ నాకే అర్థం కావట్లేదు ఇప్పుడు దాకా. గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు.
ఎవరంటున్నారు? ఐటీ శాఖ మంత్రి అయిన శ్రీధర్ బాబు. మన ఐటీ ఆడదాకా వచ్చింది? ఐటీలో లైట్లు ఉన్నాయా? సిస్టమ్ మంచి పనిచేస్తా ఉందా? వేరే దేశాలతోటి మన కాంపిటీషన్ ఏ విధంగా ఉంది? ఐటీ రంగంతో తెలంగాణ యొక్క ఆర్థికం ఏ విధంగా పెరిగింది? వేరే దేశాలతోటి మన ప్రాజెక్టులు ఏ విధంగా ఉన్నాయి అనేది బిల్కుల్ ఆ మాటే లేదు, ఆ మాట ఎత్తలేడు. ఈయనకు సంబంధించిన శాఖ గురించి గోదావరి దేవాదాయ శాఖ, ఇది దేవాదాయ శాఖ వాళ్ళు నిర్ణయించుకుంటారు. నీకెందుకు? నీ శాఖ నువ్వు సగం చూసుకోవచ్చు కదా. మంత్రిని, నీ మంత్రిలో ఒక శాఖ తీసుకోరా. ఏంది అది? ఒక ఐటీ సెక్టర్ తీసుకోరా. అట్లాంటి చేయాల్సింది పోయి దేవాదాయ శాఖ. ఇప్పుడు ఇన్ని కథలు చదివినా కదా, ఈ కథలలో వాళ్ళ శాఖను వాళ్ళందరూ మర్చిపోయారు. ఈయనైతే ఇంకా హైలైట్. ఈయనండి వచ్చే ఏడాది జూన్ నెలలో పుష్కరాలను నిర్వహిస్తాం. పుష్కర ఘాట్ల వరకు నాణ్యమైన రోడ్లు వేస్తాం. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తాం. మంత్రి శ్రీధర్ బాబు. అయితే ఇప్పుడు వీళ్ళు నాణ్యమైన రోడ్డు ఎట్లా ఇస్తారంటే, మొన్న సీతక్క నియోజకవర్గంలో మనం పోయినాం కదా, ఎంత కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం? 101 కోటి రూపాయలు కేటాయిస్తే ఆ కాలువలో ఇసుకని తీసుకొచ్చి ఇట్లా పైన పోసిర్రు, పక్కన ఉన్న మట్టిని తీసుకొచ్చి పైన పోసిర్రు, ఖతం అయిపోయాయి. నాణ్యమైన చక్కటి రోడ్డు అన్నది. దాని మీద రైడింగ్ చేయొచ్చు, మీరు హెవీ ట్రాన్స్పోర్ట్ లాంటివి తీసుకొని పోవచ్చు. అయినా కూడా కూలదు రోడ్డు, బట్టిష్టంగా గట్టిగా ఉంటుంది అన్నమాట. ఇంత పరువు తక్కువ విషయాలు, ఇంత పరువు తక్కువ రాజకీయ నాయకులు, ఇట్లాంటి తెలివి లేని మనుషులు మనకు మంత్రులుగా ఉన్నందుకు మనం బాంబులు వేల్చుకోవాలి, సిగ్గుతో చచ్చిపోవాలి ముందు, ఏం చేయకూడదు. ఇప్పుడు నేను 4 టాపిక్లు చదివిన. వాళ్ళ శాఖ గురించి వాళ్ళకేమైనా సంబంధం ఉందా? మీరే చెప్పండి. వాళ్ళ శాఖకు వాళ్ళకేమైనా సోయి ఉందా? ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకేమైనా అర్థం ఉందా? వాళ్ళకు పర్థం ఉందా? ఏంది ఇది? ఇది ఎక్కడి లెక్క? ఇది ఎక్కడి కథ? అందుకని అడుగుతున్నా, ప్రజలారా, చదువుకున్నారు మీరు కూడా. ఈరోజు అందరూ అంత కొంత చదువుకోవచ్చు. చదువు రాకుండా టీవీలు కూడా చూస్తూ ఉన్నారు. టీవీలు లేకపోయినా సెల్ ఫోన్లు కూడా ఉన్నాయి మీ చేతిలో. ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోండి. తరం మారుతూ ఉంది. ముసలోళ్ళు కూడా మారాలి, యువకులు రావాలి. ఒక్కొక్కరు ఇగో దామోదర్ రాజనరసింహ, ఈయన ఆరోగ్య శాఖ మంత్రి. నాకు కూడా తెలియదు, పొద్దుగాల పేపర్ చదివి ఒకసారి మళ్ళీ గూగుల్లో కొట్టి చూస్తేనే నాకు తెలిసింది. అంటే నాకు తెలియదని కాదు, మనిషి ఉన్నాడా లేడా ఫస్ట్, ఇన్ని రోజుల నుంచి ఎటుపోయిండు అనే దానిపైన కొంత డౌట్ వచ్చి మళ్ళీ చెక్ చేసిన. మనోడేమో రోడ్ల వ్యవస్థలో ఉండి ఆయనేమో కాళేశ్వరం అంటాడు, ఈయన సెంట్రల్ మినిస్టర్ అయి ఉండి ఈయనేమో కాలువలో నీళ్ళు లేదంటాడు. ఐటీ మినిస్టర్ అయి ఉండేమో దేవాదాయ శాఖలో ఈయన ఏలు పెడతాడు. రాజనరసింహ అసలు హాస్పిటల్లో ఏం జరుగుతుందో ఆయన శాఖలో ఆయనకి తెలియకుండా ఆయన ఉన్నాడు. ఇట్లాంటి మహానుభావులు ఉన్నారు. మహాశైవులారా, దయచేసి గుర్తించండి, తెలంగాణ కాపాడండి. వీళ్ళు దోసుకుంటున్నారు, జాగ్రత్తగా ఉండండి.